హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? నేను మీ రమేష్. సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు బ్రదర్, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్. కష్టపడి వీడియోలు చేస్తున్నాను. ఈ డ్రైవర్ల జీవితాలే ఇంత ఇబ్బంది అంటే ఈ ఇబ్బందులలో కూడా కష్టపడి చేస్తున్నాను బ్రదర్. కొంచెం సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయడం, లైక్ చేయడం మర్చిపోకండి. ఈ డ్యూటీల కథ ఏందో కానీ జీవితాలు పొద్దున 7 గంటలకు పోతే సాయంత్రం 7 అవుతుంది. సాయంత్రం 7 తర్వాత నుంచి 8 నుంచి 9, 10, 11 దాకా అవుతుంది. ఫుడ్ ఉండదు సరిగా, తిండి ఉండదు సరిగా. మళ్ళీ మీదికి వెళ్ళి సండేలు డ్యూటీలు రమ్మంటున్నారు. ఈ సండేలు డ్యూటీలు ఏందో, ఈ మండేలు డ్యూటీలు ఏందో ఏం అర్థం అవ్వట్లేదు. శాలరీలన్నా పెంచుతారా అంటే శాలరీలు పెంచరు, ఏం పెంచరు. ఇది సగం సగం జీతాలకి సండే అంటే ఏంటి బాస్? అసలు సండే అంటే ఏంటి? వాళ్ళకి సండేలలో వాళ్ళకి సొంత పనులు చూసుకోవడానికి అటు ఇటు వాళ్ళు చేసుకోవాలనే కదా సండే అనేది పెట్టింది. సండే కూడా రమ్మంటారు. వారం అంతా డ్యూటీ చేస్తారు, వాళ్ళతో పాటు మనం కూడా చేస్తున్నాం అదే డ్యూటీ. మరి వాడి సొంత పనులు ఏమైనా ఉంటాయి? భార్య పిల్లలకి ఏమైనా తెచ్చేది ఉంటుంది, పిల్లలకి ఏమైనా పెట్టేది ఉంటుంది, ఇంట్లో ఏమైనా పెట్టేది ఉంటుంది, ఇంట్లో ఏమైనా తెచ్చేది ఉంటుంది, ఇంట్లో సామాన్ ఏమైనా తెచ్చిపెట్టేది ఉంటుంది. ఏ ఆలోచన లేకుండా సండే అసలు రమ్మనడానికి వీళ్ళు ఏమనుకుంటారు? నాకు ఏమైతే ఇంతవరకు అయితే అర్థం అవ్వట్లేదు ఫ్రెండ్స్. ఈ డ్రైవర్ల జీవితాల మీద తలరాత రాయడమే ఇట్లా రాసిండో దేవుడు, ఇంకేమో తెలియదు కానీ జీవితం మొత్తం ఈ సండేలు చేయడానికి పొద్దంతా డ్యూటీ చేసుకొని వస్తాం. సాయంత్రం వచ్చేసరికి 10, 11 అవుతుంది. అట్లా వారం అంతా చేస్తాం. సండే ఏదైనా ఉంటే పిల్లలకి ఏమైనా తెచ్చి చికెనో గికెనో పిల్లలు అడుగుతారు, ఇంట్లో వాళ్ళు అడుగుతారు, ఇంట్లో భార్య పిల్లలు అడుగుతారు. తెచ్చి పెట్టుకోవాలన్నా కూడా పెట్టడానికి అవకాశం లేకుండా సండే రా పలానా టైంకి వచ్చాయమ్మా, అయిపోయా వాళ్ళ పని. మరి ఆ వచ్చేదాని వెనకాల మరి వాని ఫ్యామిలీ ఎట్లా, వాని పిల్లలు ఎట్లా, వాని తిండి ఎట్లా, వాని తికాన్ ఎట్లా తీసుకొని పోయి వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటుంటే డ్రైవర్కి ఫుడ్ ఎట్లా, తిండి ఎట్లా, తికానా ఎట్లా, వాడు ఎట్లా బతకాలి? ఎమ్మటి పెట్టుకొని పోయి నీ పన్ను చూసుకున్నావు. నీ పన్ను చూసుకుంటే వాడు ఫుడ్ ఏం తింటాడు? వాడు తిండి తినాలన్నా వద్దా? రమ్మని పిలవడం తెలిసిన వాడికి ఆ మనిషిని చూసుకునే విధానం కూడా తెలవాలి. అట్లాంటి ఓనర్ దగ్గర ఇప్పుడు ఓనర్ అని అంటే మా ఓనర్ కాదు, నేను ఆఫీస్లో పనిచేస్తా. ఆ ఆఫీస్లో మాకున్నాడు పెద్ద మోనార్కుడు. ఆ మోనార్కుని దగ్గరనే ఈ కథలన్నీ ఉంటాయి. సండే రా అంటాడు, అయిపోయా టైంకి వచ్చాయి అంటే టైంకి పోతాం మనం. మరి పోయి ఆయన పని ఆయన చూసుకుంటున్నప్పుడు మరి ఫుడ్ టైం అయింది, మన ఫుడ్ ఎట్లా అని చూసుకోవట్లేదు ఫ్రెండ్స్. కొంచెం ఆలోచించండి ఫ్రెండ్స్ మీరు కూడా. ఇది కరెక్టేనా? ఈ జీవితాలు మొత్తం ఇంతే అవుతున్నాయి ఫ్రెండ్స్. ఏం చేయాలనో ఏం అర్థం అవ్వట్లేదు ఫ్రెండ్స్.